లోక్సభ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎదురుదెబ్బ తగిలింది. భార్య ఎంపీ సీటు కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. పొంగులేటి ఎంట్రీ ఇవ్వటంతో తన వియ్యంకుడికి ఎంపీ సీటు ఖరారైంది. దీంతో భట్టి అనుచరులు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారినటువంటి ఖమ్మం సీటు పొంగులేటి వియ్యంకుడు రామ్ సహాయం రఘురామరెడ్డికి దక్కిందండి. దీనికి ప్రధాన కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుండి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణికి టికెట్ కావాలని చెప్పి కూడా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా తుది వరకు ఆసక్తికరంగా మారిన ఖమ్మం సీటు చివరికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామరెడ్డి కూడా తక్కిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క అనుచరులు అయితే తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ భట్టి విక్రమార్క గట్టిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తుమ్మల కొడుకు తనయుడు యుగేంద్ర తో పాటు మరికొంతమంది కూడా దీనికి ఎంపీ సీటుగా గట్టిగా ప్రయత్నించినప్పటికీ కూడా తుది వరకు కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బెంగళూరు వరకు కూడా పక్క రాజకీయాలు జరిగినాయి. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భట్టి విక్రమార్క ఇద్దరిని అధిష్టానం పిలిపించి మరోవైపు తుమ్మలికి కూడా ఖార్గే ఫోన్ చేసి తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడికి అయితే ఆ ఎంపీ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా ఇక్కడ జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకున్నారు. మరోవైపు భట్టి విక్రమార్క గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఆ తుది జాబితాలో సీటు దక్కుతుని ఆశించినప్పటికీ కూడా తనకి నిరాశ కలిగింది. మరోవైపు తన సోదరుడు బండ్లు రవికి ఎంపీ సీటు ఇవ్వడంతో కూడా దీనికి ప్రధాన కారణం అని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. శాలిని. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.